హాయ్ హలో వెల్కమ్ టు లలిత పవర్ పిక్స్. ఈరోజు మనం రాజేంద్ర నగర్లోని రూరల్ డెవలప్మెంట్ పార్క్లో ఉన్నాము. ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్లో ఇల్లు ఎలా కట్టుకోవాలో నేర్పించే ట్రైనింగ్ సెంటర్. ఫస్ట్ దీని గురించి ఇంట్రడక్షన్ ఇస్తా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రాజేంద్ర నగర్లో రూరల్ టెక్నాలజీ పార్క్. రూరల్ టెక్నాలజీ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్న గ్రామీణుల యొక్క జీవనోపాధి మీద ఎక్కువ లేడీస్కి స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ సెంటర్. అగ్రికల్చర్ డెవలప్మెంట్స్ గురించి, వాటర్ సేవింగ్స్ అంటే వాటర్ హార్వెస్టింగ్, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, హనీ బీ కీపింగ్, హ్యాండ్లూమ్స్ లాంటివి. దీంతో పాటు మనకి లోకల్లో దొరికే మెటీరియల్స్తో లో కాస్ట్లో ఎకో ఫ్రెండ్లీ హౌజెస్ ఎలా కట్టాలో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని మెటీరియల్స్ చాలా చీప్గా దొరుకుతాయి. వాటిని ఉపయోగించి ఇల్లు ఎలా కట్టుకోవాలి, సస్టైనబుల్ మెథడ్స్ నేర్పిస్తారు. లారీ బేకర్స్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెద్ద ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పిస్తారు. ఎకో ఫ్రెండ్లీ లోకల్లో దొరికే మెటీరియల్స్తో ఎలా కట్టాలో ట్రైనింగ్ ఇస్తారు. మీరు కూడా ఎవరన్నా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఎన్ఐఆర్డి వెబ్సైట్లో ట్రైనింగ్ వివరాలు ఉంటాయి, చెక్ చేసుకొని అటెండ్ కావచ్చు. ఇది CSEB బ్లాక్ అంటే కంప్రెస్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మామూలుగా రెడ్ బ్రిక్ కాలుస్తారు, దానివల్ల ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎకో ఫ్రెండ్లీ బ్రిక్ అండ్ లోడ్ బేరింగ్ కూడా. వితౌట్ పిల్లర్ 2 స్లాబ్స్ వరకు వేసుకోవచ్చు. ఇది DG బంగ్లా. కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ మెథడ్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రూరల్ టెక్నాలజీ పార్క్ 65 ఎకరాల్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ గ్రీనరీ, బర్డ్ సౌండ్స్, మార్నింగ్ నెమళ్ళు కూడా వస్తాయంట. ఇక్కడికి ఇంట్రడక్షన్ స్టాప్ చేసి వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న మోడల్ హౌస్ ఉంది. టోటల్ కంప్లీట్ మడ్తోనే కట్టారు. ఈ రూఫ్ని జాక్ హ్యాచ్ మెథడ్తో కట్టారు. ఓన్లీ బ్రిక్స్తోనే రూఫ్ చేశారు. కర్వ్ షేప్లో ఆర్చ్ లాగా బిల్డ్ చేశారు. వాల్కి కూడా మడ్ ప్లాస్టరింగ్తోనే చేశారు. ఇది CSEB బ్లాక్తో కట్టి పెయింటింగ్ వేశారు. ఇది కంప్లీట్ మడ్ బ్లాక్. ఇది కాల్చిన ఇటుక కాదు, రెడ్ సాయిల్ ప్లస్ స్టెబిలైజర్గా సిమెంట్ ఆర్ లైమ్ వాడి తయారు చేసిన బ్రిక్. ఈ మోడల్ హౌస్ వచ్చేసి ర్యాట్ ట్రాప్ మెథడ్లో కట్టారు. ర్యాట్ ట్రాప్ మెథడ్ అంటే 2 గోడల మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే హీట్ని లోపలికి రానివ్వదు. ఎలా కట్టారో చూద్దాం రండి. లింటల్ లేకుండా బ్రిక్స్తోనే ఆర్చ్ చేశారు. రూఫ్ ఫిల్లర్ స్లాబ్ మెథడ్లో కట్టారు. ర్యాట్ ట్రాప్ మెథడ్లో వాల్స్లో గ్యాప్స్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఉండే ఎయిర్ ఇన్సులేటర్గా మారి బయట హీట్ లోపలికి రానియకుండా చూస్తుంది. రూమ్ టెంపరేచర్ని కూల్గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల ఇంకొక యూజ్ ఏంటంటే వాల్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్లో తగ్గిపోతాయి. ఈ మోడల్ని కొనికల్ టైల్ రూఫింగ్ అంటారు. ఈ కోన్స్ అన్ని క్లేతో చేసిన మట్టి గ్లాసులాగా ఉంటాయి. ఆ కోన్స్ అన్ని ఒకదాని లోపల ఒకటి ఇన్సర్ట్ చేసి ఆర్చ్ ఫామ్ చేస్తారు. దానిపైన సిమెంట్తో మాల్తో లెవెల్ చేస్తారు. దానిపై మొజాక్ టైల్స్, మిగిలిపోయిన టైల్స్ అతికించి ఫ్లోరింగ్ చేస్తారు. పైన చూద్దాం రండి. ఇలా పగిలిపోయిన టైల్స్ పైన అతికిస్తారు. ఇది ఒక మొజాక్ లుక్ వస్తుంది. ఇంతకుముందు చెప్పిన మట్టి కోన్స్ ఇవే. వీటినే రూఫ్ చేస్తారు. ఎలా అంటే ఇలా ఒకదాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేసి ఒక ఆర్చ్ ఫామ్ చేస్తారు. దీనిపైన సిమెంట్ వేశారు. పైన మిగిలిపోయిన టైల్స్, మార్బుల్ స్టోన్స్ అతికించి లెవెల్ చేస్తారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ రూఫ్ అవుతుంది.
ఇక్కడ ఒక రూఫ్ మోడల్ ఉంది. ఈ కోన్స్ అన్నీ ఫైర్ చేసినవి, మట్టి కుండ టైప్ ఉంటుంది. ఫైర్ చేశాక ఇలా స్ట్రాంగ్గా అవుతాయి. ఆర్చ్ ఫామ్ చేశాక 1 ఇంచ్ సిమెంట్ వేస్తారు పైన. ఆ సిమెంట్ పైన పగిలిపోయిన టైల్స్ అతికిస్తారు. సో ఇది మట్టితో చేసిన కోన్స్ కాబట్టి సమ్మర్లో కూల్గా ఉంటుంది. ఈ 2 హట్స్ CSEB బ్లాక్స్తో కట్టారు. కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ, అసలు సిమెంట్ వాడలేదు. ఈ బ్రిక్స్ చేయడానికి రెడ్ సాయిల్ ప్లస్ లైమ్ ప్లస్ 6 mm కంకర ఒక రేషియోలో మిక్స్ చేసి కంప్రెస్ చేస్తారు. అందుకే వీటిని కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్స్ అంటారు. ఇలా కట్టుకున్న ఇల్లు చాలా కూలింగ్గా కూడా ఉంటాయి. ఈ పాయింటింగ్ గ్యాప్స్లో వైట్ మార్బుల్ ప్లేస్ చేశారు. ఇవి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కూడా ఉంటాయి. భూకంపం వచ్చినా ఏం క్రాక్స్ రావు. ఇంకా చాలా రకాల మోడల్ హౌసెస్ ఉన్నాయి ఈ ఎకో పార్క్లో. ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇది స్టోన్ హౌస్. కంప్లీట్ స్టోన్తోనే కట్టారు, బ్రిక్ వాడలేదు. స్టోన్నే బ్రిక్లా కట్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. పైన రూఫింగ్ కూడా స్టోనే యూజ్ చేసి కట్టారు. స్టోన్ని రాఫ్టర్స్లా కట్ చేసి పైన ప్లేస్ చేసి రూఫ్ చేశారు. ఎక్కువ స్టోన్ దొరికే ప్రాంతంలో ఇలాంటి రూఫింగ్ ట్రై చేయొచ్చు. ఇది నార్మల్ రెడ్ బ్రిక్ మోడల్ హౌస్. ఇక్కడ లింటల్ లేకుండా ఓన్లీ బ్రిక్స్ తోటే ఆర్చ్ చేశారు. ఈ విండోస్ కూడా స్టెప్స్ లాగా బయటికి వచ్చేలాగా డిజైన్ చేశారు. ఈ విండోస్ కూడా గ్రిల్స్ లేవు, ఓన్లీ బ్రిక్స్ తోటే గాలి వెలుతురు వచ్చేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఆర్చెస్ ఉన్నాయి. పాతకాలంలో లింటల్స్ బదులు ఆర్చెస్ వాడేవారు. పాతకాలం కోటలు, దర్వాజాలు ఈ ఆర్చ్ మెథడ్లో కట్టేవారు. అక్కడ స్టోన్తో కట్టిన ఆర్చ్ ఉంది. పాతకాలం బ్రిడ్జెస్ స్టీల్, కాంక్రీట్ లేకుండా కట్టేవారు. అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇందులో రాడ్, కాంక్రీట్ లేకుండా కంప్లీట్ స్టోన్తోనే ఒక ఫ్లైఓవర్ కట్టారు. ఈ ఆర్చెస్ అన్నీ మనకి వర్క్షాప్లో నేర్పిస్తారు. ఇది CSEB బ్లాక్. దీని మీద తక్కువ ఖర్చుతో స్లాబ్ మెథడ్. దీన్ని ఫెర్రో స్లాబ్ అంటారు. మనకి గుంటూరు షెల్ఫ్లో వాడే జాలీ మెష్ లాంటిది ఇందులో స్లాబ్కి వాడతారు. స్లాబ్ థిక్నెస్ 2.5 ఇంచ్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ విజిట్కి వచ్చారు. ఇది కంప్లీట్ మడ్ హౌస్. కంప్లీట్ మడ్తో కట్టిన ఇల్లు. సిమెంట్ వాడలేదు. పాతకాలంలో సిమెంట్ వాడకుండా ఎలా కట్టాలో ఇదొక మోడల్ హౌస్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. 2 feet హైట్ వరకు స్టోన్తోనే కట్టి అలాగే వదిలి దాని మీద మడ్ ప్లాస్టరింగ్ చేశారు. వాల్ థిక్నెస్ కూడా 2 feet వరకు ఉంది. 15 feet హైట్ పైన పెంకులు వేశారు. 2 feet వాల్ థిక్నెస్. కంప్లీట్ మడ్డుతో కట్టిన ఇల్లు. ఇక్కడ లింటల్కి స్టోన్ వాడారు. ఈ స్టోన్కి లోడ్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువ. హైట్ 15 feet వరకు ఉంది. ఇంత హైట్ను కూడా ఇది బేర్ చేయగలుగుతుంది. ఇంత కెపాసిటీ ఉంటుంది ఈ స్టోన్ లింటల్కి. ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ కోసం 3D మోడల్ ప్లాన్ ఒకటి ఉంది. ఇలాంటి ఇంట్లో ఏసీ కూడా అవసరం లేదు, చాలా చల్లగా ఉంటుంది. పైన న్యాచురల్ లైటింగ్ కోసం గ్లాసెస్ ఏర్పాటు చేశారు.
వాల్స్ మొత్తం మడ్ ప్లాస్టరింగ్ చేశారు. దీన్ని లాటరైట్ స్టోన్ అంటారు. ఎక్కువ కేరళలో దొరుకుతుంది. ఈ స్టోన్ను వాడి క్లాస్ రూమ్ కట్టారు. ఇక్కడ క్లాస్ రూమ్ చూపిస్తాను. బెంగళూరు నుండి స్టూడెంట్స్ విజిట్కి వచ్చారు. మనకి లోకల్లో దొరికే మెటీరియల్స్ వాడి తక్కువ ఖర్చులో ఇల్లు ఎలా కట్టుకోవాలో క్లాసెస్ చెప్తున్నారు వాళ్ళకి. ఈ లాటరైట్ స్టోన్ ఎక్కువ కేరళలో దొరుకుతుంది. వాళ్ళు ఎక్కువ ఈ హౌజెస్ అనేటివి ఈ లాటరైట్ స్టోన్తోనే కట్టుకుంటారు. దీంతోపాటు లాటరైట్ సాయిల్ కూడా దొరుకుతుంది. ఆ లాటరైట్ సాయిల్తోని వాళ్ళు ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తయారు చేసుకొని ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఇల్లు కనుక్కుంటారు. ఇది ఫిల్లర్ స్లాబ్ హౌస్. అంటే స్లాబ్లో కాంక్రీట్ స్టీల్ని తగ్గియడానికి ఫిల్లర్ స్లాబ్ మెథడ్ని వాడతాము. అంటే మట్టి పెంకులు చిప్పలు పెట్టి స్లాబ్ వేస్తారు. దానివల్ల కాంక్రీట్ సిమెంట్ తగ్గిపోతుంది. సో కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇది ఫెర్రో సిమెంట్ ఛానల్ హౌస్. దీనికి రూఫ్కి సిమెంట్ పైప్స్ వాడతారు. ఇది ఒక టైప్ ఆఫ్ రూఫ్. సిమెంట్ పైప్స్ని హాఫ్గా కట్ చేసి రూఫ్ చేస్తారు. ఇది ఒక టైప్ ఆఫ్ రూఫ్ అవుతుంది. బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇది ఒక పైప్ ఒక హాఫ్లో కట్ చేసి ఇలా ప్లేస్ చేశారు. పైన సిమెంట్తోని జాయింట్స్ క్లోజ్ చేశారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ రూఫ్. ఇది ఒక దోమ్ హౌస్. ఓన్లీ రెడ్ బ్రిక్ సిమెంట్ వాడి దోమ్ షేప్లో స్లాబ్ వేస్తారు. దీని గురించి సపరేట్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇది మడ్ హౌస్. మడ్తో కట్టారు. కలర్స్ కూడా మడ్ యూజ్ చేసి కలరింగ్ చేశారు. న్యాచురల్ కలర్స్, కెమికల్స్ ఏం వాడకుండా న్యాచురల్ కలరింగ్. పైన ట్రస్సెస్ అండ్ ఫ్రేమ్స్ వాడారు. లోపల వాల్స్ ఫ్లోరింగ్ మొత్తం మడ్తో చేశారు. బయట ఈ ఫ్లోరింగ్ మొత్తం వుడ్తో చేశారు. ఈ స్టెప్స్ కూడా వుడ్తో చేశారు. ఇక్కడ ఇవి వుడ్ ఫెన్సింగ్. ఇక్కడ స్టెప్స్ కట్ రోప్తో కట్టారు. పైన ఒక లైమ్ ప్లాస్టర్ హౌస్ ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఇది ఒక బ్యాంబూ హౌస్. కంక బొంగులతో కట్టారు. ఈ గోడ లోపల కూడా బ్యాంబూతో అల్లి ప్లాస్టరింగ్ చేశారు. ఈ గోడలకు కూడా ప్లాస్టరింగ్కి సిమెంట్ వాడకుండా లైమ్ వాడారు. పైన ట్రస్సెస్ అండ్ ఫ్రేమ్స్ కూడా బ్యాంబూ యూజ్ చేశారు. ఈ డోర్స్ అండ్ విండోస్ కూడా బ్యాంబూతో చేసినవే. పైన ఉన్నవి ఐరన్ రేకులు కాదు, బ్యాంబూతో చేసిన రేకులు. వాటర్ ప్రూఫింగ్ కోసం అక్రిలిక్ ఆర్ ఫైబర్ గ్లాస్ వాడి ఉంటారు. పెయింట్స్ వాడకుండా జస్ట్ న్యాచురల్ కలర్స్ మనకి దొరికే మట్టితోటి పెయింటింగ్స్ తయారు చేశారు. డిఫరెంట్ మట్టితోని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫిల్టర్డ్ క్లే సాయిల్
లైమ్, ఫెవికాల్, వాటర్ ఈ 3 1:1 రేషియోలో మిక్స్ చేసి ఇలా కలర్స్ తయారు చేశారు. కంప్లీట్ న్యాచురల్ పెయింట్స్. ఇది కంప్లీట్ స్టోన్తో కట్టిన G+1 బిల్డింగ్. దీనికి స్లాబ్ కూడా స్టోన్ వాడుకొని చేశారు. స్టోన్ని పిల్లర్స్ లాగా కట్ చేసి పైన రాడ్ సెంటరింగ్ అల్లి స్లాబ్ వేశారు. దాని మీద ఇంకొక ఫ్లోర్ కూడా కట్టారు. కంప్లీట్ స్టోన్తో కట్టిన బిల్డింగ్. ఈ స్టెప్స్ కూడా స్టోన్తో చేసినవే. స్టోన్ని కట్ చేసి వాల్లో ఫిట్టింగ్ చేశారు. పైన ఇంకొక ఫ్లోరింగ్ కూడా ఉంది. ఇదొక పీఎంఏ మోడల్ హౌస్, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్లో తక్కువ ఖర్చులో ఇల్లు ఎలా కట్టుకోవాలో ఒక మోడల్ హౌస్ కట్టారు. ఇదొక స్లాబ్ ఇల్లు. స్లాబ్ థిక్నెస్ వచ్చేసి 2.5 ఇంచ్ ఉంటుంది. ఫెర్రో స్లాబ్ సిమెంట్ మెథడ్తో కట్టారు. మన గుంటూరు షెఫ్లో వాడే మెష్ యూస్ చేసి స్లాబ్ వేశారు. పైన సోలార్ కూడా ఇన్స్టాల్ చేశారు. సోలార్ ఇన్స్టాలేషన్ కాస్ట్ 1.6 lakhs. ఈ హౌస్ యొక్క ప్లింత్ ఏరియా 342 square feet. టోటల్ కాస్ట్ ఆఫ్ హౌస్ 2.34 lakhs. పర్ స్క్వేర్ ఫీట్ 683 రూపీస్ పడ్డాయి. మామూలుగా అయితే పర్ స్క్వేర్ ఫీట్ 2000 to 2200 నడుస్తుంది ప్రజెంట్. సోలార్కి 1.6 lakhs. టోటల్ హౌస్ కాస్ట్ 3.94 lakhs. సో అప్రాక్సిమేట్లీ ఒక 4 lakhsలో ఇల్లు మొత్తం కట్టారు. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇది ఫిల్లర్ స్లాబ్ మెథడ్. దీనివల్ల కాంక్రీట్ సిమెంట్ కాస్ట్ తగ్గిపోతుంది. మట్టి చిప్పలు వాడి స్లాబ్ వేస్తారు. ఆ మట్టి చిప్పలతో మంచి లుక్ వస్తుంది, ప్లస్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఈ ఫిల్లర్ స్లాబ్ వల్ల ఒక 30% సిమెంట్, కాంక్రీట్, అగ్రిగేట్ తగ్గిపోతుంది. వాల్స్కి ప్లాస్టరింగ్ కూడా మడ్ ప్లాస్టరింగ్ చేశారు. ఈ ఇంటికి ఒక కిచెన్, ఒక హాల్, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది. ఇది సింగిల్ బెడ్రూమ్. వైరింగ్ కూడా మొత్తం కన్సీల్డ్ వైరింగ్ వాడలేదు, డైరెక్ట్ పైనుంచెలా వైరింగ్ చేశారు. కంప్లీట్ 3 lakhs బడ్జెట్లో చేశారు ఇంటిని. ఫ్లోరింగ్కి తాండూర్ స్టోన్ వాడారు. సిఎస్ఈబి బ్లాక్స్కి మనం వాడే ఎర్రమట్టి. దీనిని ఫిల్టర్ చేయాలి. రాళ్ళు ఆకులు లేకుండా ఫిల్టర్ చేస్తేనే మంచి క్వాలిటీ బ్రిక్ తయారవుతుంది. ఈ బ్రిక్స్ చేసే ముందు సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్, సిమెంట్, వాటర్ ఏ పర్సంటేజ్లో ఉండాలంటే 60% ఎర్రమట్టి ఉండాలి, 30% డస్ట్, 10% సిమెంట్ వాడి ఇది చేశారు. బ్రిక్ చేసే ముందు క్లే, స్లిట్, సాయిల్ పర్సంటేజ్ నోట్ చేసుకోవాలి. ఈ సాయిల్, డస్ట్, సిమెంట్, వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని ఈ ట్రేలో తీసుకోవాలి. ఇది ఒక లెవెల్లో తీసుకుంటే ఒక బ్లాక్ వస్తుంది. ఇందులో వేసి కంప్రెస్ చేస్తే మనకి ఒక బ్రిక్ వస్తుంది. ఆ బ్రిక్కే ఈ బ్రిక్ సిఎస్ఈబి బ్లాక్. దీనిని 21 days క్యూరింగ్ చేయాలి. ఈ సిఎస్ఈబి బ్లాక్ యూజ్ చేసుకొని ఆర్చ్ ఫామ్ చేశారు. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇది. అప్పట్లో లింటర్స్ లేకుండా ఇలా ఆర్చెస్ చేసేవాళ్ళు. పాతకాలంలో ఈ టెక్నాలజీ వాడారు, ఇప్పుడు ఈ టెక్నాలజీ వాడట్లేదు. ఇది కంప్లీట్ సిఎస్ఈబి బ్లాక్తో కట్టిన వాల్. ఇది ర్యాట్ ట్రాప్ మెథడ్లో కట్టిన వాల్. ఇలా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఎయిర్ గ్యాప్ వల్ల హీట్ని లోపల రానివ్వదు. ఇల్లు కూలింగ్గా కూడా ఉంటుంది.
ఈ మోడల్ హౌస్ ర్యాట్ ట్రాప్ మెథడ్లో కట్టారు. ఒక డెమో హౌస్ లాగా కట్టారు. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు. సిఎస్సిబి బ్లాక్స్ కోసం ఇన్ఫర్మేషన్ అడుగుదాం. 60% ఎర్రమంటే 30% కంకర్ డస్ట్ పౌడర్ ఉంటుంది. 10 to 8% సిమెంట్. అదంతా కలిపి 3 మిక్స్ చేసి మనం డైలీ అయితే మిషన్ కండక్ట్ అయ్యి ఒక రోజుకి దగ్గర ఒక 4 ఉంటే 15 మంది దాకా. ఓకే, ఇంతకుముందు బెంగళూరు వాళ్ళతో చేయించాం. ఇంటికి ఎన్ని బ్రిక్స్ పడుతుంది? ఒక ఇంటికి ఎన్ని బ్రిక్స్ దాకా యూజ్ అవుతుంది? అది 4,000, 6,000 బ్రిక్స్లో ఒక 2 BHK కట్టు. ఆల్రెడీ ఇక్కడ కింద మీరు వెళ్ళేటప్పుడు కింద డీజీ ఆఫీస్, డీజీ బంగ్లా ఉంది. ఇదే బ్రిక్తో కట్టారు చూసుకోండి. ఆల్రెడీ గోచర్లో ఉన్నది. సిఎస్సిబి బ్లాక్ ఓపెన్ ఇది బ్యాక్ సైడ్ ఉంది. ఇదే సిఎస్సిబి బ్లాక్ ఈ సార్ది అది. ఇది డీజీ సార్ ఉండే ఇప్పుడు హౌస్ ఆల్రెడీ. సో దీన్ని అదే బ్రిక్తో కట్టారు. స్టాండర్డ్ ఉంటుంది కానీ 21 days క్యూరింగ్ చేస్తాం. అంటే కాలం అన్నమాట. వాటర్ క్యూరింగ్ 3 days 3 పూటలు వేయాలి. 3 పూటలు వేయాలి. 3 పూటలు. ఎందుకంటే మనం లోకల్ ఇసుక ఏంటంటే కాలుస్తాం. అనుకుని సమ్మర్లో కానీ వేడే ఉంటుంది. ఇసుక అనేది ఎక్కడైనా ఉండదు. ఎండాకాలంలోనే ఎక్కడైనా చల్లగా ఉంటుంది. అంటే దాన్ని ఏమైనా గుంటలు కప్తారా? మన మనమే ఇష్టం. ఇక కావాలంటే మన సంచులు ఉంటుంది కదా, సంచులు కప్పి వాటర్ పోసి చాలు. ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్లో గోడలు కట్టారు. ఇది పోర్డ్ ఎర్త్ మెథడ్లో కట్టిన గోడ. మెటీరియల్ మిక్సింగ్ రేషియోస్ బోర్డు మీద ఉంది. సో చూడండి. ఇది సిఎస్సిబి బ్లాక్తో కట్టిన పిల్లర్. ఇది బ్యాంబూ మడ్ ప్లాస్టరింగ్ వాల్. లోపల బ్యాంబూ వాడి పైన మడ్డుతో ప్లాస్టరింగ్ చేశారు. ఇది ర్యామ్డ్ ఎర్త్ మెథడ్లో కట్టిన వాల్. 2 చెక్కలు ప్లేస్ చేసి దాని మధ్యలో సిమెంట్ అండ్ మడ్ రెండు ఒక రేషియోలో మిక్స్ చేసి మధ్యలో పోసి ర్యామింగ్ చేస్తారు. పైన నుంచి ర్యామింగ్ చేసిన తర్వాత కొద్దిగా డ్రై అయినాక చెక్కలు రిమూవ్ చేస్తారు. ఇలా వాల్ తయారవుతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లలిత పవర్ పిక్స్. బాయ్.